కథ ప్రారంభంలో మన హీరో గత 20 ఏళ్లుగా తనను వెంటాడుతున్న దురదృష్టంతో విసిగిపోయి ఉంటాడు. ఇక ఈ జీవితం వద్దని ఒక బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. కానీ అప్పుడే ఒక విచిత్రం జరుగుతుంది. బిల్డింగ్ పైనుంచి దూకిన వెంటనే అతను నేరుగా ఒక ఎయిర్ బెలూన్పై పడి అక్కడి నుండి బౌన్స్ అయ్యి రోడ్డు మీద వెళుతున్న ఒక వ్యక్తిపై పడతాడు. తీరా పోలీసులు వచ్చి చూసేసరికి అతను ఎవరిమీదైతే పడ్డాడో వాడు 30,000 రూపాయల రివార్డున్న ఒక మోస్ట్ వాంటెడ్ నేరస్తుడు. చావాలనుకున్న హీరోకి చావు దక్కకపోగా అనుకోకుండా 30,000 రూపాయల బహుమతి లభిస్తుంది. ఈ సంఘటనతో హీరోకి గతంలో కలిసిన ఒక ముసలాయన గుర్తొస్తాడు. ఆ ముసలాయన 99 రూపాయలు ఇస్తే నీ 20 ఏళ్ల దరిద్రాన్ని వదిలించి అదృష్టం కలిగేలా చేస్తానని చెప్పి ఉంటాడు. అప్పట్లో అతను మోసగాడు అనుకున్నా జాలిపడి హీరో తన దగ్గర ఉన్న చివరి 100 రూపాయలు ఇచ్చేస్తాడు. ఆ ముసలాయన తన చేతులతో ఒక మంత్రం వేయగానే ఒక బంగారు కాంతి హీరో శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు జరిగిన వింతను చూశాక తనకు నిజంగానే అదృష్టం వరిస్తోందని నమ్మి హీరో సంతోషంతో ఇంటికి వెళ్తాడు. హీరో ఇంటికి వెళ్లేసరికి అక్కడ అతని అక్క, బావ, వాళ్ల పిల్లలు ఉంటారు. హీరో దురదృష్టం ఎక్కడ తమ పిల్లలకు అంటుకుంటుందో అని భయపడి వాళ్ల అమ్మ అతన్ని పాత పద్ధతిలోనే విడిగా ఒక చిన్న టేబుల్ దగ్గర కూర్చోమని చెబుతుంది. కాని హీరో తాను మారిపోయానని, తన దరిద్రమంతా తొలగిపోయిందని భావించి తాను సంపాదించిన డబ్బు గురించి చెబుతూ అందరితో కలిసి కూర్చోబోతాడు. అయితే అతను కూర్చోగానే కుర్చీ విరిగిపోతుంది. పొరపాటున టేబుల్ క్లాత్ లాగడంతో భోజనమంతా కింద పడిపోతుంది. ఇది చూసిన వాళ్లమ్మ ఇదేనా నీ అదృష్టం అని కోప్పడుతుంది. అందరూ ఇన్స్టంట్ నూడిల్స్ తింటుండగా అప్పుడు అక్కడికి రౌడీలు వచ్చి ఇంటిపై దాడి చేస్తారు. హీరో అక్క తన బిడ్డ వైద్యం కోసం తీసుకున్న అప్పు వడ్డీలతో కలిపి 10 లక్షలకు చేరుతుంది. డబ్బు కట్టకపోతే చంపేస్తామని రౌడీల బాస్ బెదిరిస్తాడు. అప్పుడు మన హీరో ధైర్యంగా ముందుకు వచ్చి తన అక్క అప్పు నేను తీరుస్తానని ఛాలెంజ్ చేస్తాడు. అది విన్న రౌడీ నవ్వుతూ నువ్వు అంత డబ్బు ఇస్తే నేను ఈ మేడ మీద నుంచి దూకేస్తా అని వెటకారం చేస్తాడు. తన అదృష్టం ఇంకా పూర్తిగా మేల్కొనలేదని భావించిన హీరో దాన్ని ట్రిగ్గర్ చేయడానికి వింత పనులు మొదలుపెడతాడు. కావాలని టేబుల్ను ఢీకొట్టడం, గోడకు తల బాదుకోవడం వంటివి చేస్తాడు. తల పగిలి రక్తం వస్తున్నా ఫలితం ఉండదు. అతను పిచ్చివాడైపోయాడని కుటుంబ సభ్యులు భయపడి అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తారు. అయినప్పటికీ తన అదృష్టాన్ని నిరూపించుకోవాలనే పట్టుదలతో అతను మరిన్ని ప్రమాదకరమైన పనులు చేయడానికి సిద్ధపడతాడు. మరి హీరోకి ఆ అదృష్టం కలిసి వచ్చిందా, తన అక్క అప్పు తీర్చగలిగాడా అనేది మిగతా కథ. చూశారుగా ఈ వింత అదృష్టవంతుడి కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్స్ కోసం కామెంట్ బాక్స్లో డ్రామా అని టైప్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు ఫాలో అవ్వండి.